గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 452. ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. ఈ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మన మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడింది. ఈ మీటింగ్ లో శక్తికాంత్ దాస్ గారు చేసినటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో కూడా మనం అనదర్ వాల్టైల్ సెషన్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 215 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 62,410 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 82 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,560 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.42% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన దగ్గర నుంచి కొంత ప్రెషర్ చూసాం. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అవుట్కమ్ లోని శక్తికాంత్ దాస్ గారు ఏం కామెంట్స్ చేశారో మనం ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఆర్బీఐ ఈసారి 35 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకున్నది. కాకపోతే ఈసారి మీటింగ్ లోని ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో మనం ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని మన రియల్ జీడీపీ గ్రోత్ 7% గా ఉండొచ్చని ఆర్బీఐ ఎస్టిమేట్ చేసింది. బట్ కాకపోతే ఇప్పుడు దీన్ని 6.8% కి కట్ చేశారు. అండ్ ఈ 6.8% కట్ చేసిన తర్వాత ఈయన ఏం కామెంట్ చేశారంటే, గ్లోబల్ గా ఉన్నటువంటి అన్ని ఎకానమీస్ తో కంపేర్ చేసినట్లయితే మన ఎకానమీ ఇంకా బెటర్ పొజిషన్ లోనే ఉన్నదని చెప్తున్నారు. కానీ గ్లోబల్లీ ఏవైతే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, ఆ కన్సర్న్ ఉన్నదో ఆ కన్సర్న్ ఇంకా తొలగిపోలేదని, ఇన్ఫ్లేషన్ మీద అన్ని కంట్రీస్ కూడా ఫైట్ చేస్తున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ మన కంట్రీ కూడా ఇన్ఫ్లేషన్ మీద స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తుందని, అండ్ ఏదైతే వీళ్ళు ఇన్ఫ్లేషన్ టార్గెట్ పెట్టుకున్నారో అది అచీవ్ చేయడానికి అయితే స్ట్రాంగ్ గా కమిట్ అయి ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని ప్రీవియస్ గా మన ఇన్ఫ్లేషన్ 6.7% గా ఉండొచ్చని వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో దాన్నే కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్లేషన్ మీద అయితే స్ట్రాంగ్ గా ఫైట్ చేయబోతున్నట్లుగా ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా గ్లోబల్లీ ఏదైతే అన్సర్టనిటీస్ నెలకొన్నాయో అవి ఇంకా తొలగిపోలేదని, అండ్ గ్లోబల్లీ ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉందో దాని వలన మన మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుందని ఈయన కామెంట్స్ లో చెప్పడం జరిగింది. ఈ గ్లోబల్ స్లో డౌన్ ఏదైతే ఉందో దాని నుంచి ఇండియాని సపరేట్ చేసి చూడడం, బికాజ్ మన కంట్రీ వేరే కంట్రీస్ తోని లింక్ అయి ఉన్నది కాబట్టి అక్కడ ఎకానమీస్ గనక స్ట్రగుల్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ మన మీద కూడా కొంత ఉంటదని ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో మెయిన్లీ ఆర్బీఐ ఫోకస్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం అని, అండ్ ఆర్బీఐ అనే కాదు ఈవెన్ అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ కూడా అక్కడ పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే వరకు కూడా కొంతవరకు గ్లోబల్లీ అన్సర్టనిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఫారెన్ ఫండ్స్ మన కంట్రీలోకి రావడం మీద ఆయన మాట్లాడుతూ, ప్రెసెంట్ యుఎస్ లోని ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే సైకిల్ ఉన్నదో వన్స్ ఆ సైకిల్ ఆగిన తర్వాత మన కంట్రీలోకి అగైన్ ఫారెన్ ఫండ్స్ వస్తాయని ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వీక్ లోని యుఎస్ సిపిఐ డేటా రానున్నది. యుఎస్ లోని నవంబర్ మంత్ లో ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అయింది అన్న దాన్ని బట్టి ఈ డిసెంబర్ 14th రోజున జరిగేటువంటి ఫెడ్ మీటింగ్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వాళ్ళు డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ వీక్ లో ఆ డేటాని కూడా మనం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా నెక్స్ట్ వీక్ లో జరిగేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ వరకు కూడా మార్కెట్ లో కొంత అన్సర్టనిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఇండియాలోని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ అప్డేట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు అక్టోబర్ మంత్స్ ఇన్ బిట్వీన్ మన ఇండియా నుంచి $2.2 బిలియన్ మొబైల్ ఎక్స్పోర్ట్స్ జరిగినట్లయితే ఈ ఇయర్ సేమ్ పీరియడ్ లోని ఏకంగా అది డబల్ పైనే గ్రో అయ్యి $5 బిలియన్ వర్త్ మొబైల్ ఎక్స్పోర్ట్స్ చేశారు. సో ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మోర్ దెన్ డబల్ గ్రోత్. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 లోని మన కంట్రీ నుంచి $5.8 బిలియన్ వర్త్ మొబైల్ ఫోన్స్ ని ఎక్స్పోర్ట్ చేసాం. ఆ ఫిగర్ ని ఈ ఇయర్ లోని మనం డిసెంబర్ మంత్ కే క్రాస్ అయిపోతామని, అండ్ ఇయర్ లోని మనం $8.5 to $9 బిలియన్ వర్త్ మొబైల్ ఫోన్స్ ని ఎక్స్పోర్ట్ చేయొచ్చని చెప్తున్నారు. మన ఇండియాలో ఈ మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ లో ఇంత గ్రోత్ కనపడడానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి PLA స్కీమ్ వలన ఈ మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ బాగా జరుగుతున్నాయని, అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ లోని మెయిన్లీ యాపిల్ అండ్ సామ్సంగ్ మొబైల్స్ ద్వారానే 90% కంట్రిబ్యూషన్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇయర్ లో ఇప్పటి వరకు మనం $5 బిలియన్ వర్త్ మొబైల్ ఫోన్స్ ని ఎక్స్పోర్ట్ చేసాం కదా. అండ్ మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కి ఈ మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ యొక్క టార్గెట్ ని $60 బిలియన్ గా ఎయిమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు $5 బిలియన్ గా ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ $60 బిలియన్ కి ఎయిమ్ చేస్తున్నారంటే నియర్లీ ఇది 1200% గ్రోత్. మన కంట్రీలోని నిజంగా ఇంతలా మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఎక్స్పోర్ట్స్ కూడా ఇంతలా పెరిగినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అంతేకాకుండా మన కంట్రీలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ కి కూడా పాజిటివ్. వాటిలో మెయిన్లీ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. అండ్ అలాగే ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళు కూడా
కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. అండ్ బోత్ ఆప్టిమస్ ఇన్ఫ్రా అండ్ డిక్సన్ టెక్నాలజీస్ ఇద్దరు కూడా మొబైల్ PLA స్కీమ్ లోని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. సో అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఆప్టిమస్ ఇన్ఫ్రా స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో మాత్రం పెద్దగా మూమెంటం కనపడలేదు. నెక్స్ట్ ఐటీసీ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఐటీసీ వాళ్ళు డిలెక్టబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 4th ట్రంచ్ లో భాగంగా 1967 CCPS అంటే కంపల్సర్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ని అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ తోని ఈ డిలెక్టబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఐటీసీ యొక్క షేర్ హోల్డింగ్ 33.42% కి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ డిలెక్టబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ స్నాక్స్ వెండింగ్ మిషన్స్ అంటే ఎయిర్పోర్ట్స్ లోని రైల్వే స్టేషన్స్ లోని మనం చూస్తుంటాం కదా, మనం కాయిన్స్ వేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ మిషన్ లోంచి చిప్స్ ప్యాకెట్స్ వంటివి బయటకు వచ్చేస్తుంటాయి. ఇటువంటి మిషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఇర్కాన్ వాళ్ళకి శ్రీలంక రైల్వేస్ దగ్గర నుంచి 122 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు శ్రీలంకలోని మాలో జంక్షన్ నుంచి అనురాధపుర మధ్యన సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ని డిజైన్ చేసి ఇన్స్టాల్ చేయడంతో పాటు కమిషన్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ HDFC AMC లో వన్ ఆఫ్ ది ప్రమోటర్ అయినటువంటి ABRDN ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రెసెంట్ HDFC AMC లో 10.21% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఎంటైర్ స్టేక్ ని వీళ్ళు సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా HDFC AMC వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారని HDFC AMC నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఇంకా ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా వీళ్ళకి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. అండ్ HDFC AMC రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ రోజు సెషన్ లో HDFC AMC లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో 3,02,376 షేర్స్ ని ఈచ్ షేర్ అంటే 67.79 crores వర్త్ షేర్స్ ని ఈచ్ షేర్ 2,241 రూపీస్ 95 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్ ఎవరు పార్టిసిపేట్ చేశారు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మాస్టెక్ వాళ్ళని యూకే లోని లార్జెస్ట్ పార్సల్ డెలివరీ కంపెనీ అయినటువంటి APC అంటే ఆల్టర్నేట్ పార్సల్ కంపెనీ వాళ్ళు మాస్టెక్ వాళ్ళని ఒరాకిల్ క్లౌడ్ సొల్యూషన్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో APC కంపెనీ యొక్క బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఎఫిషియన్సీని మాస్టెక్ వాళ్ళు ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి సిమెన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దీనికి రీజన్ సిమెన్స్ వాళ్ళు గుజరాత్ డలోల్ లోని 9,000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ప్రాజెక్ట్ కి లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అన్నది వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయలేదు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం సిమెన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రీసెంట్ గా లిస్ట్ అయినటువంటి బికాజీ ఫుడ్స్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 437 crores ఆపరేటింగ్ రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 576 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 10.4% గా ఉండేవి. అవి ఈ క్వార్టర్ కి 11.1% కి పెరిగాయి. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 6.5% గా ఉన్నట్లయితే అవి ఈ క్వార్టర్ కి 7.1% కి పెరిగాయి. అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 15 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి అది 40 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో బికాజీ ఫుడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నర్మదా జెలటైన్స్ లిమిటెడ్ ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ఈ కంపెనీ దగ్గర నుంచి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ ఈ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళు 100 రూపీస్ స్పెషల్ డివిడెండ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ స్పెషల్ డివిడెండ్ కి రికార్డ్ డేట్ ని 15th December గా ఫిక్స్ చేశారు. అంటే ఎవరి దగ్గర అయితే 15 December కల్లా నర్మదా జెలటైన్స్ యొక్క స్టాక్స్ ఉంటాయో వాళ్ళు ఈ 100 రూపీస్ స్పెషల్ డివిడెండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. ఈ డివిడెండ్ వల్ల మనకు వచ్చేటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఎంతైతే వీళ్ళు మనకి డివిడెండ్ గా ఇస్తున్నారో అది స్టాక్ ప్రైస్ లో అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ స్టాక్ లోని ఈ రోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 1,85,658 షేర్స్ అంటే 24.38 crores షేర్స్ వర్త్ బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఈచ్ షేర్ 1,313 రూపీస్ 10 పైసాకి హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ L&T వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఐరన్ అండ్ స్టీల్ అండ్ బెనిఫికేషన్ సెక్టర్స్ లోని ఆర్సిలార్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ ఆర్సిలార్ మెటల్ నిపాన్ స్టీల్ ఇండియా వాళ్ళు గుజరాత్ ఒడిస్సాలోని వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఈ ఆర్డర్స్ ఇచ్చినట్లుగా అండ్ ఇవి మెగా ఆర్డర్స్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ మెగా ఆర్డర్స్ అంటే ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ 7,000 crores పైనే ఉంటుంది. నెక్స్ట్ సోబా రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. December 7th రోజున ఈడీ వాళ్ళు వీళ్ళకి ఒక ఆర్డర్ ని ఇష్యూ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ ని ఇష్యూ చేయడానికి రీజన్ 2008 లోని గురుగావ్ లో వీళ్ళు డెవలప్ చేసినటువంటి కొన్ని ప్లాట్స్
ఫ్రాడ్స్ రిలేటెడ్ గా అథారిటీస్ వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేశారని అండ్ ఆ ఎంక్వైరీలో కంపెనీ అథారిటీస్ కి ఫుల్ గా కోఆపరేట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈడీ వాళ్ళు దీనికి రిలేటెడ్ గా వీళ్ళకి చెందినటువంటి కేరళలో ఉన్న కొన్ని ల్యాండ్స్ ని అటాచ్ చేసినట్లుగా ఈ ల్యాండ్స్ యొక్క వాల్యూ 201.60 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే కంపెనీ ప్రెసెంట్ ఈ ల్యాండ్స్ లోని ఏమీ డెవలప్ చేయడానికి ఆలోచనలో లేదని, దానివల్ల కంపెనీ మీద మీడియం టర్మ్ లో గానీ షార్ట్ టర్మ్ లో గానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ కంపెనీ సైడ్ నుంచి అయితే ఏమీ తప్పు చేయలేదని అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఫేవరబుల్ అవుట్కమ్ వస్తుందని వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాకపోతే ఈడీ వాళ్ళు కేరళలో ఉన్నటువంటి వీళ్ళ ల్యాండ్స్ ని అటాచ్ చేశారని ఈ అప్డేట్ తో శోభా లిమిటెడ్ స్టాక్ 5% పైనే కరెక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని రామ్నాథ్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, ఐఎమ్ ఏ గుడ్ ఫ్యాన్ ఆఫ్ మనీపర్స్. ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ లాస్ట్ 1 year. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ ప్రిపేరింగ్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ వీడియోస్. మోస్ట్ వెల్కమ్ అండి. ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ బ్లాక్ డీల్? కెన్ నార్మల్ పబ్లిక్ పార్టిసిపేట్ ఇన్ దోస్ బ్లాక్ డీల్స్? ఇఫ్ ఎస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ. రామ్నాథ్ గారి బ్లాక్ డీల్ అన్నది సెల్లర్ బయర్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఒక ఫిక్స్డ్ ప్రైస్ పాయింట్ కి బ్లాక్ డీల్ జరుగుతుంది అండ్ ఈ బ్లాక్ డీల్ ని మధ్యలో ఒక బ్రోకర్ ఉండి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎందుకంటే నార్మల్లీ మనకి మార్కెట్లోని స్టాక్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ బ్లాక్ డీల్లోని ఫిక్స్డ్ ప్రైస్ పాయింట్లోని సెల్లర్ బయర్కి ఆ స్టాక్స్ని సెల్ చేస్తారు. అండ్ ఈ బ్లాక్ డీల్ కూడా నార్మల్ క్వాంటిటీలో జరగవు, పెద్ద పెద్ద క్వాంటిటీల్లో జరుగుతుంటాయి. అందుకని ఈ ఫిక్స్డ్ ప్రైస్ పాయింట్లో ఈ బ్లాక్ డీల్ జరగడానికి మధ్యలో ఒక బ్రోకర్ ఉండి ఆపరేట్ చేస్తారనమాట. సో నార్మల్ పబ్లిక్ లైక్ మనలాంటి వాళ్ళు ఈ బ్లాక్ డీల్లో పార్టిసిపేట్ చేయలేం. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.